లెఫ్ట్ ఉంటుంది, రైట్ టు లెఫ్ట్. స్లోలీ పర్వతాసనం. స్లోలీ కట్ సౌండ్. ఎడమ అడిచే కుడి మోకాలు, కుడి చేయి వెనకాల బ్యాక్ స్ట్రైట్. ఎంత వీలైతే అంత ట్విస్ట్ చేస్తున్నాడు బాగా. వెనక్కి చూస్తూ ఉంటాడు, తలను కూడా వెనక్కి. నడునొప్పి కూడా చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది. స్లోలీ నెమ్మదిగా రెండు చేతులు ఛాతీ ఎదురుగా, కొంచెం దూరం పెట్టి రెండు మూడు చేతులు ముడిచి ఛాతీ ఎదురుగా. మెరుదండ ముద్ర, రెండు చేతులు చాపు, బ్యాక్ స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్, చేతులు గమనిస్తుంది. పిడికిలు బిగించి రైట్ రొటేషన్. ఎడమ చేయి పిడికిలు బిగించి లెఫ్ట్ రొటేషన్. పిడికిలు బిగించి నిలబెట్టి ఫార్వర్డ్ బ్యాక్. ఎడమ చేయి ఫింగర్స్ కి చేద్దాం. రెండు అరచేతులు ఆకాశం. ఎదురెదురుగా slowly relax. Observe finger joints. Pedicle bigichi rotation. Reverse. మోచేతులకి సైడ్స్ రొటేషన్ భుజం రివర్స్ slowly relax. మడికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ముచ్చిన గుంట దగ్గర పెట్టి
ప్రెస్, ముదురు, కుడి కణుక, అప్, డౌన్, మెడ, పూర్తిగా లెఫ్ట్కి తిరిగి వెనక్కి చూస్తాం. రైట్, స్ట్రైట్ వచ్చాక తలని ఎడమ భుజానికి కుడి భుజానికి ఆనిస్తాం. మెడ ఫార్వర్డ్ బ్యాక్, లెఫ్ట్ రైట్, రొటేషన్ ఫస్ట్ ఎడ భుజాన్ని కానించి బ్యాక్ టిల్ట్, కుడి భుజాన్ని కానించి బ్యాక్ టిల్ట్. స్లోలీ రిలాక్స్, ఫార్వర్డ్ బెండ్, అప్, slowly relax, rotation, reverse, slowly relax, నెమ్మదిగా రెండు చేతులు చాపి బ్యాక్ రొటేషన్, స్లోలీ రిలాక్స్, రెండు అరచేతులు మోచేతుల దగ్గర పెట్టండి. లెఫ్ట్ 2 3 4, స్లోలీ రిలాక్స్, రెండు చేతులు ఇంటర్లాక్ చేసి బాగా స్ట్రెచ్. లెఫ్ట్ 2 3 4, ఇంకో 2 సెట్స్. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్, రెండు అరచేతులు ఇంటర్లాక్ చేసి నడినెత్తి మీద పెట్టి చిన్ టక్ అంటే చిన్నని కొంచెం ముందుకు అంటారు, అంటే చేతులు కొంచెం కిందకి జార విడుస్తాం. స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా మీరు గణేష్ ముద్ర, రెండు చేతులు ఇంటర్లాక్ చేసి బటన్ వేళ్ళు ఒక్కటే నిలబెట్టాలి. బాగా లాగుతూ ఉండాలి. కుడి చేత్తో కుడివైపు లాగుతున్నాం, ఎడమ చేత్తో ఎడమ వైపు లాగుతున్నాం. థొరాసిక్ రీజియన్లో అంటే ఛాతీ వెనకాలన్న వెన్నుపూస అక్కడ కండరాలకి ఎక్సర్సైజ్. వీలైతే తలపై కూడా పైకి స్లోలీ రిలాక్స్, చేయి మార్చు. స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా కాళ్ళు చాపి ఒకసారి కాళ్ళకి ఎక్కించేది, కాళ్ళు షేక్ చేయండి. సరితగా రావట్లేదు ఏంటండి, జ్వరమా? బాగానే ఉన్నారే ఆ రోజు కూడా. ఆ 3 రోజుల్లో వచ్చిందా? ఓ
అక్కడి నుంచి అట్లా అయింది. బాగా అలసిపోయినట్టున్నారు. బాగా వచ్చారా? జనం ఎక్కువగా ఉన్నారా? వెళ్ళకూడదండి, జనం ఎక్కువ ఉన్న ప్లేసుల్లోకి వెళ్ళకూడదు. వాతావరణం చాలా రిస్కీగా ఉంది. గాలి ఒకరిదొకరు పీల్చుకుంటాం కదా, దగ్గరగా ఉంటాం కదా, మంచిది కాదు. దాంతో ఏదో ఉపవాసాలకు కూడా కొంచెం పొద్దున్నుంచి ఏం తినకుండా వెళ్తారు. పూజలు అంటే టిఫిన్లు కూడా తినకుండా వెళ్తారు కొంతమంది. తిను అలానే వెళ్ళిద్దా? ఆ వీక్నెస్ మీద కూడా కొంత తెలియకుండా తినాలి, కడుపు నిండా తినాలి, వెళ్ళాలి. అంటే నిద్రపోయేంత తినకూడదు, కొంచెం మనకు తెలుస్తుంది కదా, నీరసం రాకుండా ఉండాలి. ముందే టికెట్లు కొనాలి కదా, ముందే కొనేసుకున్నారు. మీరు వెళ్ళలేదు? మీరు వెళ్ళారా? ఎన్ని ఎన్ని గంటలైంది ఇంటికి వచ్చేటప్పటికి? ఒకటి. ఎంతమంది వచ్చి ఉంటారు? ఒక 300-400 ఉంటారా? సుహాసిని పూజ అని కూడా చేస్తారు నవరాత్రిలో. వెళ్తారా వాటికి కూడా ఎప్పుడైనా? నేను ఎప్పుడు వెళ్ళాల, అక్కడే ఉన్నాము చాలా సంవత్సరాలు, అయినా కూడా ఎప్పుడు వెళ్ళాల. గార్డెన్స్లో ఎదురుగా అక్కడ అపార్ట్మెంట్ ఒకటి ఉండేది, దాంట్లో ఉండేవారు. నాకు జనము అలా ఎక్కువగా ఉంటే భక్తి రాదు. ఎప్పుడైపోయిద్దా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, ఆ ఫీలింగ్స్ వస్తుంటాయి. నిజంగా మనస్ఫూర్తిగా ఇప్పుడు మనం యోగానే నిజంగా మాట్లాడితే నేను బాగా చేస్తాను. అంటే పూజలా, అంటే నాకు చాలా హాయిగా అనిపిస్తుంది. అక్కడ జనసమర్థంలో అక్కడికి వెళ్ళిపోయి భక్తి రమ్మంటే నాకేందో రాదు. ఎవరైనా టచ్ అయినా నాకు చాలా చికాకుగా ఉంటుంది. నెడుతుంటారు కదా, మన దర్శనం చేసుకునేటోడు ఏదో ప్రశాంతంగా కాసేపు మర్చిపోయి నిలబడ్డాం అనుకోండి, ఆ గ్యాప్ ఉంటుంది కదా, దాంట్లోనే చేయి పెట్టి ఇట్లా ముందుకు వెళ్ళమంటుంటారు. అలాంటివి చేస్తుంటే ఎంత డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. నేను అందుకని వెళ్ళను అసలు గుళ్ళకి, మరి ముఖ్యంగా పండగలప్పుడు అసలే వెళ్ళను. ఎవరు లేనప్పుడైతే ఖాళీగా ఉంటుంది కదా, మనల్ని ఎవరు కదిలించరు. మోచిప్పుడు వీళ్ళకి క్యూ లైన్లో ముందు ముందు వెళ్ళాలని తాపత్రయమే తప్పితే ఎక్కడ నిలబడ్డా దేవుడు కనపడతాడు కదా. క్యూ లైన్లో ఉన్నా మనం ఇలా తొగ్గి చూస్తుంటే కనపడతానే ఉంటాడు దేవుడు. ఆహా, అమ్మవారు కనపడే అమ్మవారిని చూడరు. రాబోతున్న వెంకటేశ్వర స్వామి కోసమని ఈ ముందున్న వాళ్ళని నెట్టే పని. అబ్దం క్రిస్ క్రాస్. విత్తనాలు అంటే వర్షాలు పడేటప్పుడు వేద్దాంలేని ఆపి మొక్కలు అయితే నాటాము. ఒకవేళ ఏదైనా రాకపోతే అప్పుడు ఈ విత్తనాలు చల్లొచ్చు. అవి కూడా శంఖ పుష్పి కదా చెట్లు వేరేవి. కుడికాలు ఫోల్డ్ సైక్లింగ్, 2 చేతులు ఇంటర్లాక్ చేసి మొక్కలు కిందగా పెట్టి. ఇవాళ పడి ఎక్కడో పడుతుండాలి, లేకపోతే ఇంత చల్లగా ఉండదు. మనకు కూడా రాత్రికి ఏమన్నా వస్తుందేమో. ఎడమకాని వాతావరణం చెడుగా మారుతుంది కదా, ఒక వారం ఫుల్ ఎండ. స్లోలీ కుడికాలు ఫోల్డ్ చేసి
మో చేతుల దగ్గర పెట్టుకోండి. హిప్ రొటేట్, హిప్కి మూమెంట్. రొటేషన్, రివర్స్, చూపుడు వేలు బొటన్ వేలు తోటి పట్టుకొని బటన్ కాలు బటన్ ఇక్కడ కూడా తొడబాగా బిగిస్తూ వదిలేయండి. మళ్ళీ కాలు గజ్జి దాకా 2 చేతులు సపోర్ట్ తోటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. కొంచెం కిందకి పల్స్. ఇలా చేయడం వల్ల బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, తుంటి భాగం ఆరోగ్యం ఉంటుంది. ఇంకొకసారి మళ్ళీ ప్రెస్. పూర్తిగా ఇటువైపు ప్రెస్. ఇలా చేసే క్రమంలో ఎక్కడి నుంచి స్ట్రెచ్చింగ్ జరుగుతుందో అబ్జర్వ్ చేస్తాం. పిరుగులు వెనకాల వైపు గుండా వస్తూ ఉంటుంది కండరాల స్ట్రెచ్చింగ్. సయాటిక్ ఏదన్నా ప్రెషర్ గురైనట్టుంటే అది ఆ నొప్పి కూడా తెలుస్తుంటుంది. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు ఫోల్డ్ చేసి మో చేతులు పెట్టి రొటేషన్, రెండు చూపుడు వేలు బొట్టన వేలు ఎడమ చేతితోటి ఎడమ కాలు బొట్టన వేలు పట్టుకొని ఇలా ఆ కింద కాళ్ళు నిలబెట్టి దాని మీద ఇది పెట్టండి. ఇప్పుడు తొడబాగా బిగిస్తూ ఉండండి. మళ్ళీ 2 చేతులతోటి పాదాన్ని కాలి గజ్జ దగ్గర పెట్టాలి. పల్స్. మళ్ళీ ఈ విధంగా ఇంకొకసారి చేద్దాం. ప్రెస్. నిలబెట్టి పూర్తిగా ఇంకా వీలైతే ఇట్లా కొంచెం కొంచెం ప్రెస్ చేస్తాం. స్లోలీ రిలాక్స్. మనం ఒకటి చేసాం కదా, అది ఇంత ముందుది ఇట్లా పెట్టేసి ఏ కాలైతే ముచ్చామో ఆ చేయి వెనకాల పెట్టాలి. తర్వాత ఏం చేయాలంటే ఈ చేతిని స్ట్రైట్గా పెట్టి కుడి కాలు నిలబెట్టాం కదా, కుడి చేయితోటి నెడుతూ ఉండాలి. తలేమో ఎడమ భుజం మీదుగా చూస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కూడా తుంటి భాగం చాలా ఆరోగ్యం ఉంటుంది. కాలు వెళ్ళిపోకూడదు, ఇక్కడే ఉంటుంది. ఈ ప్రెషర్ ఇస్తూ ఉండాలి చేతితోటి. స్లోలీ రిలాక్స్. తర్వాత రెండవది, ఏ కాలైతే నేల మీద బాస్పెట్లు వేసామో ఆ చెయ్యి వెనకాల పెట్టాలి. ఆన్లైన్ వాళ్ళు ఎవరైనా మిస్ అయ్యంటే చూసి చేయండి. బాగా ఎడమ చేయి బాగా సాగదీసి ఈ చేతితోటి నెడుతూ ఉండండి. ఫోర్స్ ఇస్తూ ఉంటాం. కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూస్తున్నాం. ఇవన్నీ కూడా తొడకండ్రాలకి, హిప్ జాయింట్, హిప్ అక్కడ ఉన్న చుట్టూరా మజిల్స్కి, చేతులకు కూడా, భుజాలకి, అన్నిటికి వర్క్ వస్తుంది. ఇలా ప్రెషర్ ఇవ్వడంలో స్లోలీ రిలాక్స్. 2 చేతులు 2 కాళ్ళు దగ్గరగా తీసుకొని భద్రాసనం చేద్దాం.
స్లోలీ కొంచెం ఫార్వర్డ్ బెండ్. కాలి గజ్జల దగ్గర ప్రెషర్ని గమనిస్తూ చేయండి. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు దూరం. కట్ సౌందర్యాసనం. కుడి చేతి ఎడమ కాలు, ఎడమ చేయి వెనకాల. ఇంకా వీలైతే తలను తీసుకెళ్ళి మొక్కలు తగిలించవచ్చు. ఇలా ఇలా కూడా చేసుకో. Slowly relax. Grinding. Reverse. Slowly relax. పశ్చిమోత్తానాసనం సాధన. ఒత్తి గడుపు లోపలికి లాక్కొని ఫార్వర్డ్ బెండ్. వెనుకసం సాగతిస్తూ తల ఎదురుగా. స్లోలీ రిలాక్స్. పూర్వ ఉత్తానాసనం చేద్దాం. రెండు చేతులు బాడీ వెనకాల, కాలువేళ్ళు ఎట్లా ఉన్నాయో ఆ డైరెక్షన్లో చేతులు. తర్వాత చేతి వేళ్ళు కూడా ఇట్లా తిప్పాలి. నడుము ఛాతీ భాగం తిరుగుతుంది. తల ఎనక్కి ఫ్రీగా వాళ్ళు. స్లోలీ రిలాక్స్. ఇలా చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే కాళ్ళు ముడుచుకోండి. కాళ్ళు ముడిచి ఇంత మాత్రం చేసిన చాలు. స్లోలీ రిలాక్స్. ఏకపద జానుశిరాసనం చేద్దాం. ఏంటండి తగిలిందా? ఓకే, కొంచెం సేఫ్ కాదు, కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి. గోడ ఇంత మాత్రమే ఉంది, జనం లేరుగా, ఫ్రీగా కూర్చోండి. నడుముని ట్విస్ట్ చేసి బెండ్. స్లోలీ రిలాక్స్. కుడి కాలు చాపు, ఎడమ కాలు పాదం వచ్చి కాలి గజ్జ దగ్గర ఉంటుంది. బాగా స్ట్రెచ్. నడుముని ట్విస్ట్, బెండ్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా వక్రాసనం చేయండి. రెండు కాళ్ళు చాపి కుడి కాలు ఫోల్డ్, కుడి చేయి వెనకాల, ఎడమ చేయి బ్యాక్ స్ట్రెచ్. మెలిగి పట్టుకోండి. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు ఫోల్డ్, ఎడమ చేయి వెనకాల, కుడి చేయి బాగా స్ట్రెచ్. మెలిగిప్పి కుడి అరచేతితో కుడి మోకాలు పట్టుకోండి. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు ఫోల్డ్ చేసి అవతలి పెట్టండి. తర్వాత ఎడమ చేయి వెనకాల, కుడి చేయి బాగా స్ట్రెచ్ చేసి ఈ ముడిచిన కాలు పక్కన పరివృత్త వక్రాసనం. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి కుడి కాలు ఫోల్డ్ చేసి కాలు అవతలి పెట్టి కుడి చేయి వెనకాల,
ఎడమ చేయి బాగా స్ట్రెచ్. కుడి భుజం మీద తల వెనక్కి. స్లోలీ రిలాక్స్. ఈ చాపిన కాలు ముచ్చి పిరుదులు కింద పెట్టుకోండి. ఎడమ కాలు పైన ఉంది కాబట్టి ఎడమ చేయి నడుము తిప్పుకుంటాం. సో ఆపోజిట్ చేయి తీసుకోవాలి. బాగా స్ట్రెచ్ స్ట్రెచ్. ఆ చేయి వెళ్ళి తిప్పి ఎడమ చేతితో కుడి కాలు మెడని పట్టుకున్నాం. ఇప్పుడు ఈ చెయ్యి మిగిలిపోయిన చేతిని నడుము తిప్పుకోవాలి. మీరు దాని కాలు మోకాలు వెనకాలుగానే వెళ్ళాలి. ఇది టచ్ అయిపోయినా పర్వాలేదు. మీరు ఆ తిప్పడంలో ఏమవుతుందంటే నడుము దగ్గర కంట్రోల్కి మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. స్లోలీ రిలాక్స్. అర్ధమస్యంద్రాసన ఎవరైతే పర్ఫెక్ట్ చేస్తారో చాలా వరకు డయాబెటిక్ రిస్క్ని తగ్గించుకోవచ్చు. డయాబెటీస్ రాకుండా చాలా హెల్ప్ చేస్తుంది. కరెక్ట్ ప్యాంక్రియాస్ మీద పడింది ప్రెషర్ అంతా. అక్కడ బీటా సెల్స్ అని ఉంటాయి. అవే మనకి ఇన్సులిన్ ఉత్పత్తి కారణం. ఆ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. ఆటోమేటిక్ ఇన్సులిన్ ఉత్పత్తి జరిగింది అనుకోండి, బయట నుంచి టాబ్లెట్ పవర్ కూడా తగ్గిపోతుంది. వాళ్ళు అంతకుముందు వాడేదానికంటే తక్కువ పవరే వాడుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఈ ఆసనం ఎక్కువసేపు చేస్తే 4 minutes మినిమం చేయాలి. ఆసనంలో లాభం రావాలి అంటే 4 minutes. అయితే మీరు అంతసేపు మీరు ఉండలేరు. చేయించిన రెండో రోజు ఇంకా ఇష్టపడరు రావడానికి. అందుకని అన్నీ కూడా నేను 1/2 minute 1 minute కంటే పెట్టట్లేదు. కానీ నిజమైన ఆసనం అంటే 4 minutes. స్లోలీ గోముఖాసనం. ఎడమకాలు పైన ఉంది కదా, ఎడమ చేయి పైన, కుడి చేయి పక్క, చేతి జబ్బ దగ్గర తిప్పాలి ఫస్ట్. స్లోలీ. ఇప్పుడు మనం చేసే మొత్తం డయాబెటిక్ వాళ్ళకి చాలా చాలా ఉపయోగకరమైన ఆసనాలు. అరుగుదల సమస్యలకి వాటికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే అరుగుదల కరెక్ట్గా ఉంటుందో డయాబెటిక్ ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది. కుడి కాలు పైన ఉంది కదా, కుడి చేయి పైన, ఎడమ చేయి పక్కకి. స్లోలీ రిలాక్స్. మండే చేస్తాం. పిడికిలు బిగించి నాదిస్తాను. డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. చిన్ముద్ర, కాలి గజ్జల దగ్గర. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. రెండు అరిచేతులు నడుస్తుంది. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. దీంట్లోనే కపాలభాతి ఇలా కూర్చొని ఇలా చేసి ఎంత కష్టం కదా, దానికంటే ఇది బెటర్ కదా. ఇంకా టైం ఎక్కువ పెట్టేసుకుంటే సరిపోతుంది. అంటే రామ్దేవ్ బాబా కపాలభాతి చేయిస్తారు. ఇట్లా పెట్టేసి ఇప్పుడు పట్టణ లోపలికి పెట్టి ఇలా చేయాలి. శశాకాసం.
బాలాస్. రెండు అరిచేతులు సపోర్ట్ తోటి నెమ్మదిగా లేవు. ఉత్తాన మంది కోసం మబ్బులు పట్టేసి అవును. నేను కారు రివర్స్ అవ్వండి అనుకుంటున్నాను. స్లోలీ రిలాక్స్. యోగ ముద్రాసనం. రెండు చేతులు ఇలాగా వీపు వెనకాల పట్టుకొని స్లోలీ చేయి మార్చి స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఒక్కసారి కాల్ చేతి ఏంటి పోయిందా ఫ్యాన్ పోయిందంటారా లేదా తాపారా? అదెలా వస్తుంది? కొంచెం లైట్ ఏరా ఆ రెండు లాస్ట్. అయితే పోయింది. ఓకే, అది ఉండదు. మిగతా రావట్లేదు. రెండు కాళ్ళు దగ్గరగా ట్యాపింగ్. లేకపోతే ఇటు కూర్చోండి, ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రాణాయామం. ఈ లైట్లు వెలగట్లేదుగా. అదే ఇవన్నీ కలిపి ఒక ఫేస్ అయింది. రెండు కాళ్ళు వచ్చేస్తాయి. స్లోలీ రిలాక్స్. పడుకొని ఒకసారి బోర్లా లేకపోతే బోర్లా పట్టుకొని చేద్దాం. నిన్న అది చేశాక వేరే భుజంగాస్తు. డీప్ బ్రీతింగ్. రెండు చేతులు ఛాతీకి ఇరువైపులో ఉంచాం. శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. మోచేతులు నేల మీద. డీప్ బ్రీతింగ్. లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రెండు అరచేతులు ఛాతీకి ఇరువైపులా. సర్పాసనం చేయబోతున్నాం. థైరాయిడ్ కూడా చాలా మంచిది. డీప్ బ్రీతింగ్. లిఫ్ట్. పూర్తిగా లేవాలి. తర్వాత చేతులు వదిలిపెట్టి పైకి. స్లోలీ రిలాక్స్. రెండు అరచేతులు చేతుల మీద. శ్వాస తీసుకుంటాం. లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఒకదాని మీద పెట్టి డీప్ బ్రీతింగ్. లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. తిరిగి భుజంగాసనం. రెండు చేతులు ఛాతీకి ఇరువైపులో, కాళ్ళ మధ్య దూరం. శ్వాస తీసుకుంటూ పూర్తిగా లిఫ్ట్. మోచేతులు స్ట్రైట్. తల కదిలిస్తూ ఎడమ భుజం మీదుగా కుడి కాలు మెడని చూడండి. నెమ్మదిగా కుడి భుజం మీదుగా ఎడమ కాలు మెడని చూసి స్లోలీ సెంటర్కి వచ్చి రిలాక్స్.
గాజులుంటే తీసేయండి. శలభాసనం. రెండు చేతులు పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర పెట్టుకోండి. లెఫ్ట్ లెగ్ స్లోలీ రిలాక్స్. రైట్ లెగ్ అప్. Slowly relax. Both legs up. Slowly relax. కుడి చేయి ముందు, ఎడమ చేయి వీపు మీద. కుడి చేయి ఎడమ కాలు. లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. చాలా రోజులు అయిపోయేటప్పటికి ఇంతకుముందు అంత ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం. మీకు డిఫరెన్స్ తెలిసిందా? ఎడమ చేయి ముందు, కుడి చేయి వీపు మీద. డీప్ బ్రీతింగ్. లిఫ్ట్. ఎడమ చేయి కుడి కాలు ఆల్టర్నేటివ్. స్లోలీ రిలాక్స్. ఎందుకు కొన్ని సెకండ్లకే ఎంతో ఇబ్బందికరంగా ఉంది. డీప్ బ్రీతింగ్. లిఫ్ట్. రెండు చేతులు మణికట్టు దగ్గర పట్టుకొని బ్యాక్ స్ట్రెచ్. తల ఎదురుగా చూసి స్లోలీ రిలాక్స్. ధనురాసన చేద్దాం. కాళ్ళు ముచ్చి కాలు మడాలని అరిచేతులతో పట్టుకోవాలి. పొజిషన్లో ఉండిపోండి. చేయలేని వాళ్ళు, చేయగలిగిన వాళ్ళు ఆసనం. డీప్ బ్రీతింగ్. లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఒక దాని మీద ఇంపిటి భాగాన్ని చేతుల మీద ఉంచి కాళ్ళు దూరం పెట్టి కాలు మెడాలు లోపల వైపుకి. సెకండ్ పొజిషన్. రెండు చేతులు గడ్డంటారు. ఇది రెండు వేరియేషన్. 1 2. నెమ్మదిగా లేచి కూర్చోండి. వాటర్ ఇక్కడ కరెంటు పోయింది. ఫుల్ వర్షం. అందుకే చెమట్లు. గాలి లేదు కానీ చెమట. అబ్బో, అసలు ఇలాంటి వాతావరణం ఎప్పుడైనా చూసామండి. ఇంతే మనకి చెమట్లు పట్టడం, అక్కడే వర్షం. ఇంత దరిద్రంగా తయారైంది వాతావరణం మాత్రం. అయ్యో, తలుపు తీయలేదా? కిటికీలు తీయండి. ఓహో, అవునా. నేను లక్కీ వచ్చేటప్పుడు అంటే మధ్యాహ్నం గుర్తొచ్చి వాషింగ్ మిషన్ వేసాను ఇందాక. అది ఆగలా, కొంచెం స్పిన్ అవుతుంది.
లేకపోతే ఆరేసి వచ్చిందండి. ప్రాణాయామం చేద్దాం. ముందుగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్. చంద్రాంగ బసురిక. కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా 20 నుంచి 30 శ్వాసలు చేస్తూ ఉండండి.